హాయ్ అండి, వెల్కమ్ టు క్రిక్కీ కార్నర్. ఈరోజు పొటాటో స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల మైదా తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఈ పిండిలో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వాము, అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కలపాలి. ఇందులో వేసిన ఆయిల్ పూర్తిగా పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాకే మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండిలో తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీ వస్తుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఆ పిండిని లిడ్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. పిండి నానేలోగా 2 బంగాళాదుంపలను ఇలా ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు చల్లారాక ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి రోల్ చేసేటప్పుడు అన్ఈవెన్గా రాకుండా ఈవెన్గా వస్తాయి. గ్రేట్ చేసుకున్న బంగాళాదుంపలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కసూరి మేతి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇలా డివైడ్ చేసిన పిండిని ఒక భాగాన్ని తీసి చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీ పిండి మధ్యలో ఒక చిన్న బౌల్ని ఉంచి చుట్టూ బంగాళాదుంప పేస్ట్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకు రోల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఒక చాక్ తీసుకొని సమోసా షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక సమోసా షేప్ని స్ప్రింగ్ లాగా నెమ్మదిగా చుట్టాలి. ఈ విధంగా అన్నీ రోల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా స్ప్రింగ్ రోల్స్ వేసి వేయించుకోవాలి. ఈ స్ప్రింగ్ రోల్స్ని డబుల్ బాయిలింగ్ చేయాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇంతేనండి, స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చిన్నపిల్లలకి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.